హాయ్ అందరికీ నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ తెలంగాణ స్టైల్లో పప్పు చెక్కలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. వీడియో స్కిప్ చేయకండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నా కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేస్తే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఈ రెసిపీతో పాటు నేను చెప్పే టిప్స్ షేర్ చేస్తున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నేను క్వాంటిటీ మెజర్మెంట్ తో సహా చెప్తున్నాను. ముందుగా నేను హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండి నేను ఇంట్లో రేషన్ బియ్యం క్లీన్ చేసుకుని ఆరబెట్టుకొని మిల్లు పట్టించానండి. దీన్ని మళ్ళీ ఒకసారి జల్లించుకుంటున్నాను. కంపల్సరీగా జల్లించుకోవాలి. దీంట్లో రవ్వలాగా రైస్ అలా ఉండిపోతాయి అన్నమాట. అది మనము తినేటప్పుడు మంచిగా ఉండదు. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అప్పుడప్పుడు అయిపోతూ ఉంటది బిల్లు దగ్గర. అందుకే కంపల్సరీ జల్లించుకోండి. దీంట్లో మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేను 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మిక్సీ జార్లో. మీరు కారంకి తగ్గట్టు వేసుకోండి. 2 సరిపోతుంది. ఒక జింజర్ అండి, 1 ఇంచు జింజర్ తీసుకున్నాను. దాని తొక్క తీసి ఇలా పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నా. దీన్ని గ్రైండ్ చేసుకుందాం మనము. దీన్ని గ్రైండ్ చేసుకుని పేస్ట్ని మనము ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి స్మూత్ పేస్ట్ లా కాకుండా ఇలా కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకొని మనం బియ్య పిండిలో వేసుకుందాము. ఇది మంచి టేస్ట్ వస్తుందండి పచ్చిమిర్చి జింజర్ వేయడం వల్ల. దీంట్లోనే 1 స్పూను జీరా, 1 స్పూను తెల్ల నువ్వులండి, సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను. కావాలనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. 1 స్పూన్ కారము, కరివేపాకు నేను 1/2 కప్పు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. శనగపప్పు, చనాదాలు, దీన్ని కూడా 1 అవర్ నేను సోక్ చేసుకున్నాను, నానబెట్టుకున్నాను. 2 టైమ్స్ క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నా. ఇలా నానబెట్టి పెట్టడం వల్ల మనము పప్పు చెక్కలు ఫ్రై చేసిన తర్వాత తినేటప్పుడు మంచి క్రంచినెస్ వస్తుంది. అలానే పెసరపప్పు కూడా తీసుకున్నాను. దీన్ని కూడా 1 అవర్ నానబెట్టుకున్నా నేను. నానబెట్టుకొని పిండిలో కలుపుకుంటున్నాను. ఇవన్నీ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. శనగపప్పు, అల్లం, నువ్వులు, ఈ పెసరపప్పు ఇవన్నీ ఉండడం వల్ల తినేటప్పుడు మంచి క్రిస్పీ అండ్ క్రంచీగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఉప్పు కారం అనేది టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను టేస్ట్ చేస్తున్నాను, నాకైతే కరెక్ట్ గా సరిపోయింది. ఉప్పు కారం అనేది కొంచెం అడ్జస్ట్ కావాలనుకుంటే ఈ టైంలో కలుపుకోండి మీరు. హీట్ ఆయిల్ అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను నేను. బాగా వేడి చేసుకున్నాను. దీని ప్లేస్ లో మీరు నెయ్యి కానీ వెన్న కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. నేను ఆయిల్ తీసుకున్నాను. ఈ పిండిలో మొత్తం ఆయిల్ బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండికి మొత్తం ఆయిల్ బాగా పట్టించి ఇలా చేత్తో ముద్ద పట్టిస్తే ముద్దలాగా అవ్వాలి. ఇలా ముద్దలాగా అయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ గా కలిసినట్టు. దీనికి హాట్ వాటర్ అనేది కావాలి. కలుపుకోవడం వల్లనే మనకి క్రిస్పీగా వస్తాయండి. పిండి కూడా బాగా సాఫ్ట్ గా కలిసిపోతుంది. ప్లస్ ఈ పప్పు చెక్కలు అనేది చాలా టేస్టీగా వచ్చి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అందుకనే హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి అంత ఏడియం లేదండి, అలా పొగలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు హీట్ చేశాను నేను. ఇలా కొంచెం డైరెక్ట్ చేత్తో కాకుండా గరిటెతో తిప్పుకుంటూ దాని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకొని సాఫ్ట్ డో రెడీ చేసుకోవాలి. చపాతీ పిండిలానే కలుపుకోవాలన్నమాట. ఇంత సాఫ్ట్ గా ఉండాలి. ఇంత సాఫ్ట్ ఉన్నప్పుడే మనకి ఈజీగా పప్పు చెక్కలు అనేది షార్ట్ టైమ్ లో అయిపోతుంది. ఇలా పెట్టేసి మనం మూత పెట్టేద్దాం, దీనికి గాలి తగలకుండా. దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ లోపు మనం దీన్ని ప్రిపేర్ చేయడానికి కవర్స్ అన్ని కట్ చేసుకున్నా నేను. ఇలా ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకొని ముందుగానే ఇంట్లో ఇక ఇద్దరు, ఒకళ్ళు ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఒకళ్ళు బాల్ లాగా చేస్తూ ఉంటే ఒకళ్ళు ఒత్తుకొని ఒకళ్ళు ఫ్రై చేసుకుంటారు. ఊర్లలో అలా చాలా షార్ట్ టైమ్ లో అయిపోతుంది కదండి. సిటీలో ఉన్న వాళ్ళైతే ఒక్కళ్ళే చేయాలని చెప్పి ఈ టిప్స్ మీకు చేస్తున్నా నేను. ముందుగానే ఆయిల్ అప్లై చేసుకొని చిన్న లెమన్ సైజ్ అంతా ఎంత క్వాంటిటీ కావాలో అంత, ఇవి చిన్న సైజ్ అయితేనే బాగుంటుంది పప్పు చెక్కలు అనేది. ఇలా లెమన్ సైజ్ లాగా నేను బాల్స్ చేసుకుంటున్నాను అన్ని ఒకేసారి. కొన్ని చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. దానికి మళ్ళీ మూత పెట్టేసి గాలి తగలకుండా ఇవి చేసిన దాంతో నేను ఇలా పప్పు చెక్కలు అనేది ఒత్తుకుంటాను. ఇలా ఒత్తుకోవాలి. నా దగ్గర పూరి ప్రెస్నర్ ఉందండి. పూరి ప్రెస్నర్ లో నేను కవర్ తీసుకొని కవర్ లో ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని నేను బాల్ గా చేసుకున్న పిండి ముద్దని మధ్యలో పెట్టి పూరి ప్రెస్నర్ లో ప్రెస్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడ ఎక్కువ తక్కువ లావుగా సన్నగా అలా లేకుండా ఈక్వల్ గా ఉంటది అనమాట. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా మనకి షార్ట్ టైమ్ లో అయిపోతుంది.
చూసారు కదండి, ఇలా చాలా మంది దగ్గర పూరి ప్రెస్నర్ లేకపోతే కూడా ఆ టిప్ కూడా నేను చూపిస్తాను. ఇలా పూరి ప్రెస్నర్ ఉంటే మనకి బాగా ఈజీగా అయిపోతుంది. మరి లావుగా మందంగా కాకుండా కరెక్ట్ గా వస్తుంది అనమాట షేప్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ గా ప్లస్ సేమ్ క్వాంటిటీలో ఉంటది అనమాట. థిక్నెస్ అనేది సేమ్ గా ఉంటది పాపడ్ లాగా. ఇక నేను దీంతో కొన్ని చేసి చూపిస్తున్నాను. నేను ఇలా ఒకసారి ప్రెస్ చేసేస్తే చాలా షార్ట్ టైమ్ లో అయిపోతుంది. చూస్తున్నారు కదండి, పాపడ్ లాగా ఉన్నాయి కదా. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటది. ఒకవేళ పూరి ప్రెస్నర్ లేకపోతే ఇలా చిన్న బాల్ తీసుకొని చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా అవుతుంది. కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అంతే, ఇద్దరు ముగ్గురు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం రొట్టెలు ఒత్తుకుంటాం కదా, అలానే ఇలా కూడా కరెక్ట్ గా వస్తుందండి షేప్ అనేది, సేమ్ థిక్నెస్. మరి ఇంకో టిప్ చెప్తున్నా నేను. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలు చేసుకోవాలనుకుంటే పెద్ద ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని మొత్తానికి కొంచెం లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది అప్లై చేసుకొని కొంచెం దూరంలో ఇలా బాల్స్ లాగా పిండి ముద్దలు పెట్టేసి పైనుంచి మళ్ళీ కవర్ పెట్టేస్తున్నాను నేను. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా మన ఇంట్లో స్టీల్ డబ్బాలు కానీ లోటాలు కానీ ఉంటాయి కదండి, దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది పాపడ్ లాగా. చూస్తున్నారు కదా, ఇలా ఎక్కువ క్వాంటిటీలో మాత్రం ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడు ఇదే చేస్తాను, చాలా బాగొస్తుంది. ఒకేసారి 4-5 బాల్స్ అలా పెట్టేసి ప్రెస్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సేమ్ ఉంటదండి, సేమ్ థిక్నెస్ ఉంటది పాపడ్ లాగానే. కరెక్ట్ రౌండ్ షేప్ కూడా వస్తుంది. చూసారు కదా, వీడియోలో చూస్తున్నారు కదా, మీరు ట్రై చేయండి. ఇలా చాలా సింపుల్ కదండి. నేను 3 మెథడ్స్ చూపించాను, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో మీరు చేసుకోవచ్చు. నేను అన్ని ఒకేసారి ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అన్ని నేను ఒకేసారి ఫ్రై చేసుకుంటాను అనమాట. దీన్ని కొంచెం ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. కొంచెం పిండి వేసుకొని చిన్న పాపడ్ లాగా చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 4-5 మనకి ఆ కడాయిలో ఎన్ని సరిపోతాయో అలా అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. లోపల పాపడ్ ఇలా పెట్టగానే మనము పప్పు చెక్కల్ని వెంటనే కలపకూడదండి. కలిపితే అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 2-3 మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ తీసుకోవాలి. ఇవంతా మీడియం ఫ్లేమ్ లోనే చేయాలన్నమాట. క్రిస్పీ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, మన పైన బబుల్స్, ఆయిల్ బబుల్స్ ఉంటాయి కదండి ఉడికేది, అది తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతుంటే మనకి ఇవి క్రిస్పీగా అయినట్టు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ కూడా వస్తుంది. కొన్ని డార్క్ కలర్ మనకు కావాలనుకుంటే ఇంకో 1 మినిట్ ఫ్రై చేసుకుంటే డార్క్ కలర్స్ కూడా వస్తాయి. రెడీ అయిపోయినాయండి పప్పు చెక్కలు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో మిగతా పప్పు చెక్కలు కూడా ఒత్తుకున్నాయి, అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నా కడాయిలో నాకు 4-5 సరిపోతున్నాయి, మరి అన్ని ఒకేసారి వేసుకుని ఫ్రై చేసుకోకండి. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది కదా. చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా అన్ని పప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. చాలా క్రంచీగా టేస్టీగా ఉంటది. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి రెసిపీస్. చూసారుగా, చాలా సింపుల్ షార్ట్ టైమ్ లో అయిపోయింది. ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటది. క్రిస్పీగా మాత్రం చాలా బాగుంటాయండి. టీ టైంలో కూడా చాలా బాగుంటది. సంక్రాంతి అంటేనే పప్పు చెక్కలు కదా, అన్ని సంక్రాంతి టైంలోనే బాగా పిండి వంటలు అనేది చేస్తాము. అందులో పప్పు చెక్కలు అనేది ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కదా మనం. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.